అయితే నీ అసలు పేరేంటి? అష్రఫ్ జహీర్ బాన్కర్. జహీర్ బాన్కర్ భార్యని. ఆ నాన్న మాత్రే గాడి పక్కన నిలబడి నా జహీర్ చనిపోతుంటే తమాషా చూసావు కదా. ఈ రోజు నిన్ను చెప్పి నేను తమాషా చూస్తాను. యా. ఒక్క నిమిషం. డిషుం 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 డిషుం. ఖుదా హాఫిజ్. దెంగ నేను పిచ్చోని. నాన్న కరెక్ట్ గా చెప్పాడు. కరెక్ట్. బోకు దాని దగ్గరికి వెళ్తే అమ్మని దెంగిస్తాది. చౌతియా గాని బాగానే చూతియా చేసినావు. చెప్తా. ఏ లంజే చల్ బాగ్ పారిపోయి నుంచే. వెళ్ళి ఇక్కడి నుంచి ఎందుకు రోజు వచ్చి సిరాకు పెడతావు? దయచేయండి సార్. ఈ కొడుకు కనిపించకపోతే మేము మాత్రం ఏం చేస్తాం? ఇదిగో కాక, పిల్లల్ని చూసుకోవడం తెలియకపోతే ఎందుకు కనేది? మా తల్లల్ని తినేదానికా? సరిగ్గా చెప్పు. పవార్ సార్. సార్ ఏంటిదంతా? ఎలాగైనా పబ్లిక్తో మాట్లాడేది? సారీ సార్. సారీ సార్. 3 రోజులుగా ఈ పెద్ద ఆయన వస్తున్నాడు కదా, ఇంతవరకు మీరు కంప్లైంట్ తీసుకోలేదా? ఇంకో గంటలో ఈయన కంప్లైంట్ నా టేబుల్ మీద లేకపోతే మీ ఇద్దరిని ఇళ్ళకి పంపిస్తాను. అర్థమైందా? Super, sir. Hi. I'm really very impressed, sir. విక్రమ్ Done. రండి, చెప్పండి మీకే హెల్ప్ కావాలి? మంగేష్ సావంత్ ఉరఫ్ సౌతియా, నానా మాత్రే గ్యాంగ్లోని షార్ప్ షూటర్ నిన్న పోలీస్ ఎన్కౌంటర్లో చనిపోయాడు. ఆ డీటెయిల్స్ ఏమైనా ఇవ్వగలరా? ఏంది ఇది బోన్స్లే? నువ్వు పోలీసు అనివా లేక పేపర్ వాళ్ళు ఇన్ఫార్మర్వా? ఎప్పుడు చూసినా పేపర్ వాళ్ళు నీ చుట్టే ఉంటారు. అరే ఏంది మేడం, చాలా తెలివైన జర్నలిస్టులు పక్కా కబర్ కావాలంటే ఆయన ఎన్కౌంటర్ చేసిన ఆఫీసర్ని కదా అడగాల. మదత్ చేసేదా? మిమ్మల్ని నేను పోలీస్ స్థానా నుంచి బయటికి పొమ్మన్నా. లేదు, నేను అడగదలుచుకుంది ఏంటంటే... ఏం పర్లేదు మేడం, పర్సనల్గా తీసుకోవద్దు. ఎవడొచ్చినా వర్క్ గురించి ఏం మాట్లాడినా నాకు ఇంటికితో సమానం. మీకు మాత్రం ఏకదమ్ స్పెషల్ ట్రీట్మెంట్. బిందాస్ ఏం అడగాలనో అడుగుండ్రి. థ్యాంక్ యూ. తావుడే సార్ అని పిలవాలా? ఇన్నేళ్ళకి బాగోదు కదా.
మీ కాడికి వచ్చినప్పుడు యశ్వంత్ అని పిలవచ్చు. ఇప్పటికైనా మీకు నమ్మకం వచ్చినాదా నేను చేసేది పోలీస్ డ్యూటీ అని, నాన్న మాత్రమే కాదని? ఐ థింక్ ఐ లీవ్. అది కూర్చోండి, డీటెయిల్డ్గా అడగండి. ఏందో ఎన్కౌంటర్ గురించి డీటెయిల్డ్గా చెప్తాను. కాఫీ తాగుతారు? నువ్వు ఓడక తాగుతావు కదా, ఓడక చెప్పమంటారు? చెప్పుండ్రు. మీ డీటెయిల్స్ ఇచ్చి వెళ్ళండి. సార్ వచ్చాక మాట్లాడతారు. సరే సార్. సౌత్య ఏ లంజ్ కోసం పోయినాడో ఎంక్వైరీ చేసినావా? ఆ అమ్మాయి పేరు సప్న అంట, సీజర్ ప్యాలెస్లో డాన్సర్. దానికలా నీకు హోటల్కి పోయినాడా? పక్కాగా తెలవదు కానీ పోలీసులు ఆడిపోయినప్పుడు ఆ అమ్మి కూడా ఆడే ఉందట. నానా ఏర్పాట్లు పూర్తయ్యాయి. మీరు వస్తే మిగతా పనులు చూడొచ్చు. సౌత్య అంత్యక్రియలు పూర్తయ్యేలోగా ఆ అమ్మాయి నా ముందుండాలి. జయ రామ శ్రీరామ శ్రీరామ జయ రామ్. రౌడ్ ఇన్ఫార్మర్ ఉన్నాడుగా, బ్రోకరే, లాక్కొచ్చేయండి. సరే నాన్న. జయ రామ శ్రీరామ శ్రీరామ జయ రామ్. ఏడుంది? ఏ నీ అమ్మ, చంపేసినావు కదా నా సౌతిని. వదిలిపెట్టను దొంగలంజా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నీ సౌత్యాన్ని చంపింది పోలీసులు. అని చంపడానికి ఈ లంజే కదా కబురిచ్చింది. దీని కారణంగానే నేను సౌత్య చనిపోయినాడు. చెప్పే లంజా, చెప్పు. నువ్వు ఏమైనా సతీ సావిత్రివా? ఒకవేళ సౌత్య నిన్ను పిలుచుంటే నువ్వు కూడా లంగా ఎత్తుకుని మరిపోయేదానివి. ఎందుకు దాన్ని సపోర్ట్ చేస్తున్నావు? నువ్వు మరీ రెచ్చిపోవద్దు, లేకపోతే నిన్ను చంపా దొక్కుతా. లంజా చెయ్యకు చెప్తున్నా. ఏం చేస్తావే? ఏందా గొడవ? ఆపండి. మీలో సప్న ఎవరు? నానా మాత్రే రమ్మన్నాడు. అమ్మే తొట్టే చెప్తున్నాను. సౌతీ ఆడున్నాడు. నిజంగా చెప్పలేదు నాన్న. అయితే ఎవరు చెప్పారు? అబద్ధాలతో నిజం చెప్పు.
అవుదంగా నా యాళ్ళని కొంచెం మధ్యలోకి రా. నువ్వే కదా సౌత్యతో దెంగించుకునేది? ఏంటి నాకేం అర్థం కావట్లేదు. సౌత్య గురించి తావుడేకి చెప్పింది ఎవరు? ఖుదా కసం నాకేమీ తెలీదు. అది సౌత్యాన్ని నన్ను రమ్మని ఫోన్ చేశాడు. అట్లా ఫోన్ చేసిన పతోడి దగ్గరికి నువ్వు వెళ్ళిపోతూ ఉంటావా? నన్నేం చేయమంటారు నాన్నగారు? నా దందానే అది కదా. ఊళ్ళో వాళ్ళ మంచం ఎక్కి వేడి పుట్టించకపోతే మా ఇంట్లో వాళ్ళ కడుపులు చల్లగా ఉండవు. నానా ఎంత కొట్టినా వాడు చెప్పట్లే. బావు